సో సార్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో బాగా డిమాండ్ ఉన్న ఏరియా ఏంటి సార్? అన్ని ఏరియాలు డిమాండ్ అమ్మా. ఎందుకంటే ఇండియాలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వేగంగా అంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అవును. గత 30-40 సంవత్సరాల నుండి చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, నిన్న మొన్న కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అందరి హయాంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా వేగంగా దూసుకెళ్ళింది. ఎక్కడ ఏ గవర్నమెంట్లో కూడా వెనక చూపు అనేది లేదు, ముందు చూపే. అయితే కొన్ని కారణాల వల్ల ఎప్పుడైనా లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఏది మంచి లొకేషన్ అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉందో అక్కడ మంచి లొకేషన్. డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఎంప్లాయ్మెంట్ ఉంటే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రీస్ ఉంటే ఉంటుంది. ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్, ఒక సర్కిల్. ఒకటి లేకపోతే ఇంకోటి జరగదు. అయితే మన హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, డ్రైనేజ్, వాటరు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా బాగా ఉంటే అక్కడ జనాలు. ఒకప్పుడు ఒక 25-30 years బ్యాక్ సైబర్ టవర్స్ అనేది లేదు. మీకు సైబర్ టవర్ తెలుసు కదా, రౌండ్ బిల్డింగ్ ఉందా? అప్పుడు లేనప్పుడు హైటెక్ సిటీ పెద్ద జంగల్, పెద్ద అడవి. ఇక్కడ ఎవరు ఉంటారు? సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కుక్కట్పల్లి, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కుషాయిగూడ, దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, తెల్లాపూర్. ఎక్స్ట్రా అప్పుడు మన పాత సిటీలో తెలుసు అంటే బేగంపేట, అబిడ్స్, ఈ రెండే తెలుసు. ఓల్డ్ సిటీ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. మిగతా ఏం లేవే. ఇప్పుడు ఆ 3 డమ్మీ అయిపోయినాయి. ఈజ్ ఎనీబడి గోయింగ్ టు అబిడ్స్ అంటే వెరీ లెస్. గోయింగ్ ఉన్నప్పుడు కంపేర్ టు ది పాపులేషన్ అప్పటికి ఇప్పటికి చాలా తక్కువ. సో నేను చెప్పాలంటే మన ఐటీ ఎంప్లాయీస్లో చూసుకుంటే 50 లక్షల మంది ఇండియాలో ఉన్నారు. 50 lakhsలో 10 to 11 lakhs హైదరాబాద్లో ఉన్నారు. 30 స్టేట్స్లో, 29 స్టేట్స్లో ఇంకొక 10 లక్షల మంది బెంగళూరులో ఉన్నారు. అంటే 2 సిటీలు 40% ఆఫ్ ది ఐటీ పాపులేషన్ కవర్ చేస్తున్నాయి. మిగతా 30 లక్షలు బాంబే, ఢిల్లీ, చెన్నై, అదర్ థింగ్స్. దీనివల్ల ఏమైందంటే బయ్యింగ్ ఎఫోర్డబిలిటీ పెరిగింది. భార్యకో లక్ష, భర్తకో లక్ష, లవ్ మ్యారేజ్, లేదా ఇంజనీరింగ్. 2 లక్షలు వస్తే ఏం చేయాలో తెలియదు కదా. ఎంత ఖర్చు అవుతుంది మీ ఫ్యామిలీకి? ఓ 50,000 లగ్జరీ. ఒక 2 ఉన్నారంటే 50,000-60,000 లగ్జరీ లైఫ్ ఉంటుంది. నీకు కావాల్సింది తినచ్చు. ఇప్పుడు ఎవరు తిండి కూడా సరి తినట్లేదు. మళ్ళీ ఆ పిజ్జాలు, బర్గర్లు తప్ప ఇంకే వంట కూడా చేసుకోవట్లేదు, స్విగ్గీ, జొమాటోలు అయిపోయి. అయితే ఈ మిగతా ₹1,00,000 మిగులుతుంది కదా. సో వాట్ ఈస్ ది థాట్ ఈస్, మనము రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టేస్తే మనకి 20 సంవత్సరాల తర్వాత ఇల్లు సొంతం అయిపోయింది. సో అది ట్రెడిషన్. సో శాలరీ వస్తుంది, అఫోర్డబిలిటీ ఉంది, అండ్ పీపుల్ స్టార్టెడ్ బయింగ్. సో ఎక్కడ 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉందంటే 10 లక్షలు ఉంటే 5 ఫ్యామిలీ మెంబర్స్, 50 లక్షల మంది అక్కడ ఉన్నట్టే, అవునా కదా? సో 50 లక్షలు ఉన్నారంటే మిగతా అన్నీ కావాలి కదమ్మా. హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మల్టీప్లెక్సెస్. అది వచ్చిందంటే అటువంటి డెవలప్. శంషాబాద్ ఉంది, ఎయిర్పోర్ట్. ఒకప్పుడు తెలుసా శంషాబాద్ అంత దూరమా? ఇప్పుడు శంషాబాద్ నుండి 30-40 కిలోమీటర్లు వెళ్తున్నారు. సో కంపారిటివ్ అడిగిన క్వశ్చన్ ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇస్తానంటే, ఇండస్ట్రీ లొకేషన్ పెరగాలంటే ఇవన్నీ కారణాలు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ 10 yearsలో చూసుకుంటే వెస్ట్ జోన్ అనేది బాగా హైప్ అయింది. వెస్ట్ జోన్ అంటే ఏమొస్తుంది? శంకరపల్లి, మోకుల, తెల్లాపూర్, కొల్లూరు, నియోపాలిస్, కోకాపేట్, ఇవన్నీ కూడా వెస్ట్ జోన్లో వచ్చేస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి. ఒకప్పుడు గజం అక్కడ 10,000 అంటే ఎవరు కొనేవారు కాదు. ఇప్పుడు గజం 1,50,000 అయిపోయింది, రెసిడెన్షియల్ మాట్లాడు. సో దాన్ని ఏమైందంటే, ఒకప్పుడు మనం ఒక 20-30 years బ్యాక్ వెళ్ళిపోతే ఒక ప్రాపర్టీ ఉంటే ఒక్కడు కూడా కొనేవాడు ఉండేవాడు కాదు. అంటే అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ ఎక్కువ ఉండేది, కొనేవాళ్ళు తక్కువ ఉండేవారు. ఇప్పుడు ఒక్క ప్లాట్ ఉంటే 100 మంది కొనేవాళ్ళు ఉన్నారు. మీ కాంపిటీషన్, ఇప్పుడు మీ అమ్మాయిలో కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు డబ్బులు, కండబలం, గుండె బలం అని. అప్పుడు ఇప్పుడు డబ్బు బలం. ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు బిడ్ చేస్తారు. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు per acre అన్నారు.
విచ్ ఈజ్ ఆర్టిఫిషియల్, అంత రియాలిటీ అంత లేదు, కానీ పెరిగిపోయింది అంతే. సో ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువైందో రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటే ఐటమ్ ఉంది, ఆప్షన్ పెట్టారు, మీరు 10 మంది ఉన్నారు, 10 మందిలో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే కదా, అవునా? ఆ విధంగా రేట్లు కాదు, రియల్గా పెరగాల్సిన రేట్లు కాదు, అవి హైప్ అయిపోయింది. అలాగలా పెరిగితే వెస్ట్ జోన్ అనేది నార్మల్ పర్సన్కి అందని విధంగా, అందరినీ ద్రాక్ష పండు పుల్లగా ఉంటుందని అనేవారు. సో మనం కొనుక్కునే అఫోర్డబిలిటీ లేని స్టేజ్కి వెళ్ళిపోయింది రేట్స్, దానివల్ల వెస్ట్ జోన్. సో యాజ్ ఆఫ్ టుడే వెస్ట్ జోన్లో కొన్ని ఏరియాలు బాగా పెరిగిపోయి, కొన్ని ఏరియాలు పెరుగుతున్నాయి. సో నన్ను అడిగితే డీటెయిల్గా వెళ్ళలేము, కానీ బెంగళూరు హైవే, ముంబై హైవే బాగా స్పీడ్గా ఉన్నాయి, మిడిల్ క్లాస్ పర్సన్కి అఫోర్డబిలిటీలో ఉన్నాయి. అంటే ఎనీవేర్ బిట్వీన్ 10,000-15,000 to 30,000-35,000, 25,000, 30,000 పర్ యార్డ్ విత్ కంప్లీట్ అప్రూవల్స్, HMDA, DTCP అండ్ RERA, ఈ అప్రూవల్స్ ఉంటుంది. సో ఏ లొకేషన్ స్పెసిఫిక్గా కొనాలి దాని మీద సపరేట్ ఒక వీడియో చేద్దాము. ఈ వీడియో వరకు సో హైదరాబాద్లో మొన్నటి ఫార్మాసిటీ డిస్టర్బ్ అయినంత వరకు శ్రీశైలం హైవే సౌత్లో బాగుండేది, కానీ ఇప్పుడు శ్రీశైలం హైవే కొద్దిగా మొత్తం ఏం తగ్గలేదు, కానీ కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే అక్కడ దాదాపు ఒక 10-20 గేటెడ్ కమ్యూనిటీస్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని మీద ఎవరికైనా ఫర్దర్ అవగాహన కావాలనుకుంటే వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మన నెంబర్ స్క్రోల్ అవుతుంది, అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కంప్లీట్ కేస్ టు కేస్ మనం అనలైజ్ చేసి చెప్తాం. అంటే మీరు వచ్చారు, మీకు ఒక 50 లక్షలు అంటే 50 లక్షలు ఇందాక అనుకున్న పర్పస్లు చదువుకున్న ఇంతకుముందు వీడియోలో, ఆ పర్పస్ని చూసి, మీ రిక్వైర్మెంట్ చూసి, మీ కెపాసిటీ చూసి, మీ లోన్ కెపాసిటీ చూసి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా 1 hour టైం. చాలా మంది ఏమంటే ఫోన్ చేసి, సార్ 1 minute సార్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ 2 crores, టెల్ మీ దట్. ఎలా చెప్తాను 1 minute? 2 crores పెట్టినప్పుడు 1 minute చెప్తే మీకే లాస్. సో దయచేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, నాకు ఇన్వెస్టర్స్ అక్రాస్ ది గ్లోబ్ కాల్స్ వస్తాయి. వీఆర్ సజెస్టింగ్, వీఆర్ మెంటరింగ్, వీఆర్ అడ్వైజింగ్. నా దగ్గర గత 10 సంవత్సరాలుగా కొనుక్కునే వాళ్ళు, 15 సంవత్సరాలుగా నా అడ్వైజ్ పెట్టి కొనుక్కునే వాళ్ళు ఈరోజు దే బికేమ్ ఏ కరోడ్పతీస్, బిలియనర్స్ అండ్ మిలియనర్స్ అయిపోయారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక పర్టికులర్ ఏరియాలో షాద్ నగర్లో ఒక 5 years 6 years బ్యాక్, 6 years అనుకుంటా, రఫ్గా 2018 కరోనా ముందు 18-19లో 3 acres ఒక సెలబ్రిటీకి ఇప్పించాం, రోడ్ సైడ్ ఫేసింగ్. ఎంత? 85 lakhs per acre. 3 acres కొనుక్కున్నాడు. ఈ రోజు అది 3.5 కోట్లు per acre అయింది. వేర్ ఈజ్ 85 lakhs? వేర్ ఈజ్ 3? అంటే అన్నిసార్లు పెరగకూడక పెరిగిపోయింది. మై మెయిన్ హైవే ఫేసింగ్ లక్ అనుకోవచ్చు. అంటే మేము ముందే పసిగట్టాం ఇక్కడ డెవలప్ అవుతుంది. మాకున్న ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ 3 decades ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మేము ఏం చెప్పామంటే ఇది పరిస్థితి, ఇక్కడ పెట్టుకొని అంటే ఆ బయ్యర్ బేఫిగర్గా నా మాట మీద, బికాజ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం బయ్యర్. ఆయనకి నేను 7-8 ట్రాన్సాక్షన్ అంత ముందు 10 సంవత్సరాల్లో చేశాను. సో రామేశ్వరరావు గారు, డాక్టర్ నంది రామేశ్వరరావు చెప్పండి ఇక్కడ పెట్టుకొని అంటే పెట్టేస్తాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలాగ సినిమాలు అడిగినట్టు అడగరు, బ్లైండ్ బిలీవ్. ఓకే చెక్ పంపిస్తాను, రిజిస్టర్ చేసేసాను. ఈ రోజు 85 లక్షలు 3 కోట్లు 3.5 కోట్లు అయింది. ఇట్స్ నాట్ ఏ జోక్. మన బ్యాంక్ లో పెట్టుకుంటే 14-13 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. ఇక్కడ డబుల్ ట్రిపుల్ కాదు, 4 times అయిపోయింది. మీకు అర్థమైందా? సో లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ లొకేషన్ చుట్టూ సరౌండింగ్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, పబ్లిక్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కమర్షియల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఫ్యూచర్లో ఏం రావచ్చు, మాస్టర్ ప్లాన్లో ఏముంది. జనరల్గా మన ప్లాన్ ఇప్పుడు 10-20 సంవత్సరాల ముందే చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చి మెగా సిటీ ప్లాన్, అంతకుముందు మెగా సిటీ హైదరాబాద్ అని ఉండేది, ఇప్పుడు మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ చేస్తున్నారు. 2000 2008లో 2030 ప్లాన్ చేసాం, ఇప్పుడు 2024లో 2050 ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు చేసిన హైదరాబాద్ సిటీ చేసాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే తెలంగాణ మొత్తానికి చేయండి అన్నాడు. సో ఆ విధంగా దీని మీద ఇంకా ఫర్దర్ ఇఫ్ దే వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దే కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ సార్.